జై సీతారాం. ఎవరైనా తనది కాని పని కోసం కష్టపడుతుంటే రోడ్డున పోయే అడ్డమైన పనిని నెత్తికెత్తుకుంటావెందుకురా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ విధంగా గంగా నది శివుడికి రెండో భార్య అయి నెత్తినెక్కి కూర్చుంది. దానికి తోడు చిత్రకారులు, శిల్పకారులు తమకు తోచిన విధంగా శివుడి శిరస్సుపై గంగమ్మ తలను, ఆమె నోట్లోంచి ఉమ్ముతున్నట్లుగా చిమ్ముతున్నట్లుగా నీటి ధారను చిత్రించి తమ సృజనను చాటుకున్నారు. కానీ నిత్యం మనం పూజించే శివలింగం పానవట్టం రూపంలో పార్వతీదేవితో అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. కానీ గంగ ఎక్కడా కనిపించదు. కనుక పరమేశ్వరుడు నిస్సంశయంగా ఏకపత్ని వ్రతుడే. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, సీతారాములు ఆదర్శ దంపతులు. బాగుంది. ఏకపత్ని వ్రతాన్ని పాటించిన శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే కదా, మరి విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు కదా అని అడగచ్చు. అది చూద్దాం. విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు అంటారు. వాళ్ళెవరు? శ్రీదేవి, భూదేవి. కృతయుగంలో క్షీరసాగర మథనంలో ఉద్భవించిన శ్రీదేవిని అంటే లక్ష్మీదేవిని తన భార్యగా గ్రహించాడు శ్రీమన్నారాయణుడు. మరి భూదేవిని ఎప్పుడు పెళ్లాడాడు? పైగా విష్ణుమూర్తికి భూదేవి పిల్లనిచ్చిన అత్త వరుస అవుతుంది. లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజతనయే కదా, ఆ సముద్రం ఉన్నది భూమి మీదనే కదా. కనుక శ్రీదేవి తల్లి భూదేవి విష్ణుమూర్తికి అత్త. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని పత్ని సీతాదేవి భూదేవి కూతురే. శ్రీరాముడికి కూడా భూదేవి అత్తవరసే. మరి భూదేవి విష్ణుమూర్తికి భార్య ఎలా అయింది? కనుక విష్ణుమూర్తి కూడా ఏకపత్ని వ్రతుడే. మన పురాణాల ప్రకారం విష్ణువు స్థితికారకుడు. బ్రహ్మదేవుడు సృష్టించిన సమస్త జీవరాశులను, ఆ జీవరాశులు నివసిస్తున్న భూమిని పాలించడమే విష్ణుమూర్తి కర్తవ్యం. ఆయన భూమిని పరిపాలించేవాడు, భూమిని భరించేవాడు, అంటే భర్త. అలా శ్రీనాథుడు భూనాథుడయ్యాడు. అంతే తప్ప భూదేవికి మొగుడు కాదు. భూమి లేకుండా సముద్రం లేదు, సముద్రం లేకుండా భూమి లేదు. భూమికి సముద్రానికి విడదీయలేని సంబంధం, రెండూ ఒకటే. లక్ష్మి అంటే సంపద. సంపద అంతా భూమిలోనూ సముద్రంలోనే కదా లభించేది. ప్రకృతిలో కనిపించే ప్రతి అద్భుతాన్ని దేవుడుగాను దేవతగాను భావించి గౌరవించారు, పూజించారు మన పూర్వీకులు. అందుకే శ్రీదేవి అన్నా భూదేవి అన్నా ఒక్కరే. శ్రీమన్నారాయణుడు కూడా ఏకపత్ని వ్రతుడే. జై హింద్, జై సీతారాం.